హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు హైదరాబాద్లో ఉన్న సిలిపురంలో ఉన్న డీర్ జింకల పార్క్కి వెళ్ళాము. ఇక్కడ అందరూ ఫుడ్ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వచ్చారు. ఇంకా 31st రోజు మాకు హాలిడే సండే వచ్చింది కదా, ఇంకా పిల్లల్ని తీసుకొని అందరం వెళ్ళాము. మేము పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. ఇది రోడ్డుకు పక్కకే ఉంటుందండి మన సిలిపురంలో, అంటే ఇది ఐతనర్కి దగ్గరలో. ఇంకా స్కూల్ పిల్లలు చాలామంది, హాస్టల్ పిల్లలు ఉంటారు కదా, చాలామంది వచ్చారు. పిల్లలు కూడా లోపల చాలా ఎంజాయ్ చేశారు. అంటే మన ఫుడ్ మనం తీసుకెళ్ళి అక్కడ ఆడుకోవడం కానీ చాలా ఫుల్ ఎంజాయ్ చేశారు. మాకు దగ్గర కాబట్టి మేము పిల్లల్ని తీసుకొని అందరం వెళ్ళాము. ఇక్కడ స్టార్టింగ్లో మనకి సఫారీ కూడా ఉంటుంది. అంటే లోపలికి వెళ్ళి, అంటే లోపల మళ్ళీ సపరేట్ గేట్ ఉంటుంది, దాంట్లో టికెట్ తీసుకొని వెళ్తే మనకి డీర్స్ దగ్గర నుంచి చూసే అవకాశం ఉంటుంది. ఆ సపరేట్ టికెట్ తీసుకోవాలి. మేము మాత్రం అదేం ఎక్కలేదు, ఇక్కడే పిల్లలు ఆడుకుంటారు కదా అనేసి మేము ఇక్కడ ఒక సైడ్ కూర్చున్నాము. ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. మా అలాగా చాలామంది వచ్చారు. ఆ రోజు 31st సండే కదా, ఫుల్ రష్. ఇంకా ఎవరి ఆటలో వాళ్ళు ఉండిపోయారు. క్రికెట్, బాల్, రింగ్ బాల్, ఖోఖో ఆడారు. ఇట్లా చాలా గేమ్స్ ఆడుకున్నారు పిల్లలు. చూడండి, ఫుల్ ఎంజాయ్ చేశారండి అసలు. ఇక్కడ మేము దూరం వెళ్ళాలనుకున్నాం కానీ ఇంకా చాలా దగ్గర, ఇది బాగుంటుంది, ఈరోజు చాలా బాగుంటుంది అంటే మేము వచ్చేసినాము. ఇంకా పిల్లలకు కూడా మరీ దూరం అయితే జర్నీలో అలసిపోతారు అనేసి ఇక్కడికి తీసుకొచ్చినాం. చూడండి, వీళ్ళు క్రికెట్ ఆడుతారు, రింగ్ బాల్ ఆడుతారు. ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు బాల్ ఆడుతారు. ఎవరి గేమ్స్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఇందులో మనకి చాలా పెద్దగా ఉంది. ఇంకా డీర్స్ కానీ, పికాక్స్ కానీ, ఇంకా బటర్ఫ్లై పార్క్ సపరేట్ ఉంది ఇందులో. ఇట్లానే ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు పిల్లలు. మేము మాత్రం మధ్యాహ్నం 1:30, 2కి వెళ్ళినాము. ఈవినింగ్ వరకు ఉన్నాము. అంటే అది 5 o'clockకి క్లోజ్ అంట, 9 to 5 వరకేనంట. ఇంకా మేము 5కి రిటర్న్ బయటకు వచ్చేసినాము. అప్పటి వరకు ఇక్కడే ఎంజాయ్ చేసుకుంటూ ఆడారు. మధ్యలో గేమ్స్ ఆడుకుంటూ మళ్ళీ లంచ్ కూడా అక్కడే చేసాము. అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము కదా, అట్లా. చూడండి, మా చిన్నోడు బ్యాట్ బాల్ ఆడుతుండు, వాడికి చాలా ఇష్టము. చాలాసేపు క్రికెటే ఆడారు, ఎందుకంటే వాడికి ఇష్టం కాబట్టి ఇంకా ఎక్కువసేపు వాళ్ళు క్రికెట్ మీదనే ఇంట్రెస్ట్ పెట్టారు. ఇంకా పిల్లలు మాత్రం మళ్ళీ సపరేట్గా ఖోఖో అని, రింగ్ బాల్ అని, ఫుట్బాల్ అవి గేమ్స్ ఆడుకోరు. చూడండి, వీళ్ళు ఇంకా తిందాము రండి అంటే కూడా రావట్లేదు, చాలాసేపు ఆటలోనే మునిగిపోయారు. అంటే మేము వెళ్ళిన టైంకి 2కి కదా, ఓన్లీ 3 hours ఉంది టైము. ఇంకా ఒకరి తర్వాత ఒకరు మ్యాచ్ ఆడుకుంటూనే ఉన్నారు క్రికెట్. మేము ఎప్పుడు ఇంట్లో ఆడాం కానీ ఇంకా ఏదో అక్కడ పిల్లల కోసమని అందరూ ట్రై చేసారు, ఒకరి తర్వాత ఒకరు. దీని తర్వాత గేమ్ అంతా అయిపోయాక మేము లంచ్ చేసాం. మళ్ళీ మధ్యలో ఇంకా నేను వాయిస్ అక్కడక్కడ ఇవ్వట్లేనండి, ఎందుకంటే ఇక కంటిన్యూగా అదే ఉంది కాబట్టి. ఇంకా మీకు ఏంటంటే చూపించాలి, బాగా ఎంజాయ్ చేసాము మేము 31st రోజు ఏం చేసాము అనేది వీడియో పెట్టిన నేను. ఇక్కడ దగ్గరలో ఉంటే మీరు ఈ పార్క్కి వెళ్ళండి, బాగుంటుంది. ఫుడ్ మనది బయటికి వెళ్ళి తీసుకెళ్ళచ్చు కాబట్టి ఏమనిపించదు, ఎందుకంటే అక్కడ కొనుక్కోవడానికి ఏముండయి, మన ఫుడ్ అలో చేసారు కాబట్టి మంచిగా అనిపించింది మాకు. ఇంకా మాలాగా చాలామంది వచ్చారు, హాస్టల్ పిల్లలు అయితే చాలామంది ఉన్నారు. ఇంకా అందరు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చారు, చాలా మంచిగా అనిపించింది. అందరూ ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఆల్మోస్ట్ అందరూ క్రికెట్, రింగ్ బాల్ అవే ఆడుతున్నారు. మేము కూడా అలాగే తీసుకెళ్ళినాం ఇంట్లో ఉంచి, ఇంకా కంటిన్యూ చేశారు పిల్లలు. చూడండి, ఇంకా ఆడుతూనే ఉన్నారు తిందామంటే.
ఇంకా వీళ్ళు క్రికెట్ ఆడి అలసిపోయారు. ఇంకా రౌండ్గా కూర్చొని ఫుట్బాల్ కింద ఆడుకుంటున్నారు. బాగా రన్నింగ్ చేశారు కదా అట్లా. ఇంకా ఆట అయిపోయింది. లంచ్ చేయాలి కదా, ఇంకా అప్పటికే 3 అయిపోయింది. ఇంకా అందరు కలిసి తినేస్తారు ఇక్కడ కూర్చొని. కాకపోతే ఈ పార్కులో ఏంటంటే కోతులు ఉన్నాయండి, జాగ్రత్తగా తినాలి. మాకు అప్పటికి ఫుల్ భయం వేసింది తినేటప్పుడు ఎక్కడ వస్తాయో అనేసి. ఇంకా ఇద్దరు కట్టెపట్టుకొని నిల్చారు, మేము తిన్నాము. ఇంకా లాస్ట్లో మా మామయ్య వాళ్ళని అందరు కలిసి తిన్నారు. ఇంకా తిన్నాక జాంపండు ఉంటే జాంపండు కట్ చేసుకొని తింటారు. తిన్నాక మళ్ళీ ఆట స్టార్ట్ చేశారు పిల్లలు. ఫుల్ ఎంజాయ్ చేసారు. మళ్ళీ తినగానే వెంటనే ఆట పెట్టారు. మళ్ళీ ఇక్కడ బటర్ఫ్లై పార్క్ అన్నాను కదా, ఇంకా ఎదురుగా ఉందంట. కానీ పార్క్లో మాత్రం బటర్ఫ్లై లేవు, ఎందుకంటే చెట్లన్నీ ఇట్లా డ్రై అయిపోయి ఎండిపోయినట్టున్నాయి. కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటే బటర్ఫ్లైస్ ఉంటుండొచ్చు, కానీ మాకు ఒక్కటి కనిపించింది. లోపల మాత్రం ఏం లేవు. ఆ పార్క్ మాత్రం లోపల బటర్ఫ్లై పార్క్ అని పెట్టారు. ఇట్లా దీని చుట్టూ తిరిగినాం మేము, ఒక రౌండ్ వేసినాం, కానీ ఒక్కటి కూడా కనిపించలేదు మాకు. లాస్ట్లో బయటకు వచ్చినాక ఒకటి బయట కనిపించింది. ఇక్కడ వీళ్ళు బాదం కాయలు ఉంటే అవి పలగొట్టుకొని తింటారు. బాదం చెట్టు ఉంది అక్కడ, రెడ్ అయినాయి, వాటిని పలగొట్టి తింటుంటారు లోపల ఉండే పలుకొని. ఇట్లా చుట్టూ తిరిగి వెళ్తున్నాం మేము. ఇక పార్కు మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి. కాకపోతే మేము స్టార్టింగ్లోనే ఉన్నాం, సఫారీ అది టికెట్ తీసుకోలేదు కాబట్టి ఇక్కడిక్కడే తిరిగినాము. ఇంకా తీసుకున్నా కానీ దాంట్లో కూర్చొని ఒక చుట్టూ తిప్పుకొని వస్తాడు. సైడ్లోకి ఏమైనా డీర్స్ కానీ పీకాక్స్ కానీ ఉంటే కనిపిస్తాయి అంతే. కింద దిగేదైతే ఏముండదు, అందులోనే కూర్చొని చూడాల్సి ఉంటుంది. ఇంకా ఒకరి తర్వాత ఒకరం బయటికి వెళ్ళాం మెల్లగా. ఇక్కడ థీమ్ పార్క్ అంట, అంటే ఇటు సైడ్కి వెళ్ళి మనకి పికాక్స్, స్నేక్స్, డీర్స్ కనిపిస్తాయి అనేసి మేము ఇక్కడ చూస్తున్నాము. పికాక్, డీర్ అయితే కనిపించింది మాకు. పిల్లలు అదెక్కి చూస్తుండ్రు. అక్కడ ఉంది, సరిగా కనిపించట్లేదు, కొద్దిగా దూరం ఉంది, జూమ్ చేశాను నేను.
అది కదలట్లేదు, అక్కడే ఉంది కాబట్టి జర సరిగా కనిపించట్లేదు. అదో అక్కడ ఉంది కదండి. ఏంటంటే పిల్లలకు డైరెక్ట్ లైవ్ చూస్తే బాగా అనిపిస్తుంది కదా, అందుకోసమని పిల్లలందరూ వచ్చారు. అది ఎక్కి చూస్తారు పిల్లలకు కనిపించకపోయేసరికి. ఇంక ఇక్కడ కొద్దిసేపు ఉన్నారు, డ్యాన్స్ చేసారు, ఫొటోస్ దిగారు. ఇక్కడ డీర్ కూడా ఒక్కటి కనిపించింది, అంత ఎక్కువ లేవు. అంటే సఫారీ ఎక్కితే మనకి చాలా కనిపిస్తాయి, కానీ మేము లోపలికి వెళ్ళలే కదా, ఇంకెందుకులే అనేసి ఇక్కడే ఉన్నాం చాలాసేపు. ఇంక ఇక్కడ ఒక కర్ర ఉంటే కర్రతోటి కర్ర సౌండ్ చేస్తారు. మా చిన్నోడు ట్రై చేసిండు. తర్వాత మా అమ్ముడు ట్రై చేసింది. ఇంకా అందరు ఒకరి తర్వాత ఒకరు ట్రై చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అన్నయ్య తిప్పుతాడు, బాగా తిప్పుతాడు అన్నయ్య. ఇంకా అట్లా తిప్పినందుకే పిల్లలు కూడా ట్రై చేశారు. ఇంకా ఫస్ట్ టైం కాబట్టి పిల్లలకు అక్కడ చెక్కకంతా పేడలు ఉన్నాయి, కూర్చుకుంటాయని వద్దన్నాము. ఇప్పుడు ఒక్క బటర్ఫ్లై బయటికి వచ్చినాక కనిపించింది మాకు. ఆ పార్క్లో మాత్రం కనిపించలేదు, బటర్ఫ్లై పార్క్లో ఒక్కటి కూడా. మా చిన్నోడికి ఏగానే వదిలేసిండు భయపడి. చూసారా, ఇక్కడ మేము మళ్ళీ రిటర్న్ స్టార్టింగ్కి వస్తుంటే అందరూ క్రికెట్ ఆడుతున్నారు, ఫుట్బాల్, క్యారమ్స్ అని ఇంకేమేమో గేమ్స్. ఇంకా మా వాళ్ళు మళ్ళీ క్రికెట్ స్టార్ట్ చేసారు. ఇంకా చిన్న పాప డ్యాన్స్ చేస్తుంది ఇక్కడ, ఉయ్యాల ఉయ్యాల అని పాట ఆమెనే పాడుకుంటూ డ్యాన్స్ చేస్తుంది. రీల్స్ చేద్దామని కొన్ని ట్రై చేసింది ఇక్కడ. ఇంకా మా చిన్నోడు క్రికెట్ వదిలట్లేదు, ఇక అయిపోయింది టైం అవుతుంది అనేసి వెళ్దామన్నారు. స్టార్టింగ్లో మధ్యలో చెట్టు ఎక్కుతా అంటే చెట్టు ఎక్కిపించినాం వెళ్ళి, అమ్ముడు తను ఇద్దరు ఎక్కారు. ఇంకా అయిపోయింది కాబట్టి ఇంకా బయటకు వచ్చేసినాం మేము. ఆల్మోస్ట్ టైం అయిందని వాళ్ళు వచ్చి చెప్తురు వెళ్ళాలని. ఇంకా బయటకు వచ్చేసి ఇంటికి వచ్చినాము. ఇంకా ఇంటికి వచ్చినాక నైట్ 12కి అండి, ఇది 12కి కేక్ కట్ చేసినాము పిల్లల కోసము. ఫుల్ ఎంజాయ్ చేశారు, అయినా కానీ నిద్రపోలేదండి. ఆ పార్క్లో అంత అలసిపోయినా కానీ వాళ్ళు 12 అవుతుంది ఇంకా నిద్రపోలేదు. ఇంకా కేక్ కట్ చేసినాము. హ్యాపీ న్యూ ఇయర్. పిల్లలు హ్యాపీ న్యూ ఇయర్ అని డ్రాయింగ్ కూడా వేసారండి పేపర్ మీద, చాలా బాగా వేసారు ఇద్దరు, సూపర్ ఉంది. ఇంకా లాస్ట్లో పాట పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేశారు ఇద్దరు. ఇంకా ఎంజాయ్ చేసినాక మా అత్తయ్య వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇక పడుకున్నారు. 1 అయిపోయిందండి అప్పటికే. ఇంకా మార్నింగ్ మళ్ళీ తొందరలో లేచి ముగ్గులు కూడా వేసారు వీళ్ళు. మేము ముగ్గేస్తే వాళ్ళు వచ్చి కలర్లు నింపారు. ఫుల్ ఎంజాయ్ చేశారు ఈసారి మాత్రం పిల్లలు, చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూడండి, కామెంట్ పెట్టండి. పిల్లలు హాయ్ అని చెప్తారు, మేము వీడియో తీస్తున్నాను వాళ్ళకి తెలియదు, అందుకే నవ్వుతారు. అంటే పొద్దున్నే లేసారు కదా అట్లని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.